దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మరో శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనకు దేవుడిచ్చే వాగ్దానం 37వ కీర్తన 34వ వచనము. 37వ కీర్తన 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఈ వాగ్దానంలో మనకి కనిపించే సందేశం ఏంటంటే కనిపెట్టుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ కనిపెట్టుట లేక వెయిటింగ్ అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. ఈ వెయిటింగ్లో మనకు ఎదురయ్యే అనుభవాలన్నీ కూడా నెగటివ్ ఎక్స్పీరియన్సెస్, డిస్కరేజ్మెంట్, తర్వాత ఇంకా గివప్ చేసేయాలనే ఆశ, ఇంకా నా వల్ల కాదు అనుకునేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా వెయిటింగ్ చేసేటప్పుడు మనకి సంభవించేటటువంటివి. మరి అయితే ఈ వాక్యంలోనే ఆయన ఏమంటున్నాడంటే ఈ వెయిటింగ్కి ఒక రివార్డు కూడా ఉందంట, ఒక బహుమానం. ఏమనని? భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఒక ఆశీర్వాదం కాదు, 2 ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆయన హెచ్చిస్తాడట. రెండోది, నీవు భూమిని స్వతంత్రించుకుంటావట. 2 వాగ్దానాలు కూడా ఎప్పుడొస్తాయంటే కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉండినప్పుడు ఈ 2 వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు. ఈ 2 బహుమానాలు ఆయన ఇస్తాడంట. మరి అయితే కనిపెట్టేటప్పుడు ఏం చేయాలి? కనిపెట్టడం అంటే చేతులు ముడుచుకొని కూర్చోవటమా అని మనకి ప్రశ్న రావచ్చు. దానికి కూడా జవాబు ఇదే వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చేయాలంటే ఆయన మార్గమును అనుసరించుము. కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. ఆయన మార్గం అనేది చాలా టఫ్ వే. మరి మనకు తెలుసు, ఆయన మార్గాన్ని అనుసరించాలంటే అడుగడుగున నీతిగా న్యాయంగా ప్రవర్తించాలి, పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎక్కడా కూడా మన డిస్కరేజ్మెంట్, ఎదుటి వ్యక్తిని డిస్కరేజ్ చేయకూడదు. మరి అంతేకాకుండా మనం డిస్కరేజ్ అయితే సాతాను ఎంకరేజ్ అవుతాడు కనుక వాడిని కూడా మన దృష్టిలో పెట్టుకుని కనిపెట్టుకుని ఉండినట్లయితే, ఆయన మార్గాన్ని అనుసరించినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? మొదటిది, నిన్ను హెచ్చిస్తాడు. రెండోది, నువ్వు భూమిని స్వతంత్రించుకునేలాగా చేస్తాడు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే సర్వసంపదలు సంపాదించుకోవడం కాదు, కానీ ఈ భూమి అంతటిని ప్రభువు కొరకు సంపాదించుకోవటం. అంతకంటే గొప్ప బహుమానం ఈ లోకంలో మరొకటి లేదు. అటువంటి సంపాదనలో, ఆత్మల సంపాదనలో దేవుడు నిన్ను నన్ను వాడుకొనును కాక. పరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. కనిపెట్టుట ఎంత కష్టమో బహుమానం అంత పెద్దదని ప్రభా నీవు బయలుపరిచినందుకు నీకు వందనాలు. ఆ కనిపెట్టుకోవడంలో నాయన నీ మార్గాన్ని అనుసరించాలని బయలుపరిచినందుకు వందనాలు. ఆ విధంగా మేము నడుచుకుని నీ బహుమానాలను పొందుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.